అప్పుడు తెలుస్తుంది, దెబ్బకి కంత్రి పారిపోతాడు. బాగుంది. అమ్మో, ప్రేమ కోసం ఏమైనా చేసేస్తారా? మహి, ఆ ప్లేట్ తీసి తనకి ఏదైనా స్వీట్ తీసుకురాపో. తిన్న తర్వాత ఇంటికి వెళ్ళమను. నేను బామ్మ దగ్గరికి వెళ్తున్నాను. రాక్ స్టార్, ఇంకా ఆపే చాలు. వద్దు మహి, నాకిది చాలా నచ్చింది. మనస్ఫూర్తిగా తింటున్నాను. బాబోయ్, నేను చూడలేను. నువ్వు తిండం చూస్తుంటే నాకు కడుపులో మంటగా ఉంది. నీకు దండం బాబు. బెడ్రూమ్కి వచ్చావు, కాఫీ తీసుకొచ్చావా? ఓ, నైట్ ఇక్కడే నిద్రపోయాను కదా, మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. లేదు.
నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉంటే తను ఏమనుకుంటాడోనని నేనే నిన్ను ఇక్కడ నుంచి పంపించేయాలని అంత రూడ్గా బిహేవ్ చేశాను. అయినా సరే నువ్వు మా సేఫ్టీ కోసం ఏ బెడ్, ఫ్యాన్, అట్లీస్ట్ దుప్పటి కూడా లేకుండా ఇక్కడే ఉండిపోయావు. ఎందుకు విరాజ్? ఎందుకు నిన్ను నువ్వు ఇలా బాధ పెట్టుకుంటున్నావు? ఒకరి కోసం ఎంత ఇబ్బందైనా, బాధనైనా, కష్టాన్నైనా భరిస్తున్నావంటే వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, వాళ్ళ లైఫ్లో నీకున్న స్థానం ఏంటో, వాళ్ళు నీకిచ్చే వాల్యూ ఏంటో నువ్వే అర్థం చేసుకో. గుడ్ మార్నింగ్ రాక్ స్టార్. నీకోసం వేడి వేడి కాఫీ తీసుకొచ్చాను. ఓ, థ్యాంక్ యూ సో మచ్ మహి, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అవును, ఇందులో షుగరే కలిపావా లేదా మీ అక్కలాగా? రాక్ స్టార్, నేను నీ డై హార్ట్ ఫ్యాన్ ని. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? యా, ట్రూ, యు ఆర్ మై ట్రూ ఫ్యాన్. షుగరే కలిపి ఉంటావు. అయినా కారం కలపడానికి మీ అక్కలాగా నువ్వు క్రాక్ కాదు కదా. ఎనీవేస్ థ్యాంక్ యూ. మహి, విరాజ్ ఇక్కడే ఉన్నట్టు నీకు తెలిస్తే తను నిద్రపోవడానికి అరేంజ్మెంట్స్ చేసి ఉండొచ్చు కదే. నువ్వు ఇందాక తనతో మాట్లాడుతున్నప్పుడే నాకు తను ఇక్కడే ఉన్నాడని తెలిసింది. కానీ నేను ఇలాగ టైం వేస్ట్ చేయలేదు. కాఫీ తీసుకొచ్చాను. వావ్, బ్రిలియంట్. చూసి నేర్చుకో. అయినా విరాజ్ గారి మీద నీకు అంత కేర్ ఉన్నప్పుడు తను ఉన్నాడో లేదో కూడా నువ్వే చూసుకోవాలి. నన్ను బ్లేమ్ చేస్తే ఎలా? సూపర్ పాయింట్. తను వెళ్ళిపోయాడు అని అనుకున్నాను. ఇక్కడే ఉంటాడు అని నాకేం తెలుసే. విరాజ్ గారికి నువ్వంటే కేర్ ఉంది కాబట్టి నైట్ అంతా ఇక్కడే ఉన్నాడు. నీకు ఆ కేర్ లేదు కాబట్టి తనున్నాడో లేదో కూడా పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకోలేదు. నేను పట్టించుకోలేదా? Really satisfied. Anyway, thanks for the coffee. కాఫీ మాత్రం బ్రహ్మాండంగా పెట్టావు మహి. కానీ మీ అక్కేంటి నువ్వు చాలా చండాలంగా పెడతావని చెప్పింది. అవునా? అవును మహి, కంటిన్యూ. తను చెప్పిందంతా నమ్ముతావా నువ్వు?
చైత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి అమ్మాయి, అందరితో బాగా కలిసిపోతుంది. మంచి చెడు బాగా తెలిసిన అమ్మాయి. ఏమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదత్తయ్య గారు, నిజానికి మన పెద్దోడికి చైత్రతో పెళ్లి జరిపిస్తే బావుండేదని కోరికుండేది. కానీ వాడికి స్మైలీతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు విరాజ్కైనా చైత్రతో పెళ్లి జరిగితే బావుండు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు గోమతి? చైత్రకి వేరే అతనికి పెళ్లి కుదిరిపోయింది కదా. అయినా చిన్నోడు చైత్ర ఉప్పు నిప్పు కంటే ఘోరంగా చిటపటలాడుతూ ఉంటారు. వాళ్ళకి పెళ్లి చేస్తే మా నిల్లు బాక్సింగ్ స్టేజ్ అయిపోతుంది. అదంతా ఒకప్పుడు అత్తయ్య గారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు విరాజ్కి చైత్ర అంటే ప్రత్యేకమైన అభిమానం కనిపిస్తుంది. అంతకంటే మించి ఇష్టం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చైత్ర కాబోయే భర్త గురించి అదే పనిగా ఆనంద్తో చెప్పి మరీ ఎంక్వైరీ చేయిస్తున్నాడు. ఇందులో ఏముంది? అతను మంచోడో కాదో తెలుసుకోవడానికి అయి ఉంటుంది. ఫ్రెండ్గా హెల్ప్ చేస్తున్నాడని అనుకోవచ్చు కదా. అలా అయితే ఆ అబ్బాయికి ఎవరో అమ్మాయితో కాలేజీలో ఎఫ్ఐఆర్ ఉందని తెలియగానే విరాజ్ ఎంత సంతోషపడ్డాడో తెలుసా? ఆ కారణంతో చైత్ర పెళ్ళి ఆగిపోతే అంతే చాలన్నట్టు సంబరపడిపోయాడు. అది చూసే నాకు కూడా అనుమానంగా అనిపించింది. అవునా? నిజమత్తయ్య గారు, ఒకవేళ నిజంగానే చైత్రకి ఫిక్స్ అయిన సంబంధం క్యాన్సిల్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా చైత్రని మన విరాజ్కే చేసుకుందాం. మీరేమంటారు? హాయ్ ఎవ్రీబడి. హాయ్ బేబ్స్, ఏం చేస్తున్నావు? టైంకి తింటున్నావా? స్వీట్స్ చాక్లెట్స్ తెప్పించమంటావా? స్వీట్సా? ఓ, ఏ మీ డాక్టర్ చైత్రకి తెలిసిపోతుందని భయమా? నేను మేనేజ్ చేస్తానులే. ఆ? ఏంటి మీరేదో సీరియస్ డిస్కషన్ లో ఉండగా మధ్యలో నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను? అవునరా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అవును, నీ పెళ్లి గురించి. ఓ ఓ ఓ, ఇంకా అన్నయ్య పెళ్ళి అవ్వలేదు, అప్పుడే నా పెళ్లి గురించి కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టారా? నో వే. విరాజ్ ఇక్కడ అనేలాగా మీరు తెచ్చిన పిచ్చి మ్యాచెస్ కి ఓకే చెప్పట్టు. అంటే నువ్వు ఎవరినో సెలెక్ట్ చేసుకున్నావన్నమాట. అంటే అది నేను ఇంకా చూసుకోలేదు. 1 2 3 4 త్వరలో సెలెక్ట్ చేసుకోవాలి. చాలేరా, నీ వేషాలు నా దగ్గర కాదు. నిజం చెప్పు, నీకు చైత్ర అంటే ఇష్టం కదా? అన్నయ్య పెళ్లి గురించి అలా అరేంజ్మెంట్స్ కోసం తిరగడం అన్నమాట. ఇంకా కేర్ అంటే తను బామ్మ మీద కేర్ తీసుకుంటుంది కదా, సో నేను కూడా తన మీద కేర్ తీసుకుంటున్నాను. చెల్లుకు చెల్లు, జస్ట్ ఫ్రెండ్ లాగా. జస్ట్ ఫ్రెండే అయితే తన కాబోయే భర్త మంచివాడో కాదో, లేదు తనకెవరైనా లవర్ ఉందని తెలిస్తే బాధపడాలి. కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని ఎందుకు ఆనందపడ్డావురా? తనని మిస్ చేసుకోకూడదనే కదా? నథింగ్ లైక్ దట్ మామ్. అలాంటి వాడితో పెళ్ళి అయిపోతే తనకే మంచిది కదా అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే. నాకు అలాంటి ఫీలింగ్స్ తన మీద ఏం లేవు మామ్. ఎక్కువగా నువ్వు అలా ఊహించుకుని నాలో ఫీలింగ్స్ పెంచకు. బాయ్ 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 బాయ్. చాక్లెట్స్ ఒరే విరాజ్, విరాజ్! గోమతి, వాడికి నిజంగా ఇష్టం ఉంటే దాచుకోకుండా చెప్పేవాడు కదా. నువ్వే అపార్థం చేసుకున్నావేమో. ప్రేమ అనేది బలవంతంగా పుట్టదమ్మా, దానంతట అదే కలగాలి. విరాజ్ని బలవంత పెట్టకు, సరేనా? సరే అత్తయ్య గారు.
నీకున్న ప్రేమని తెలుసుకోవాలి, నీ ప్రేమని నాతో చెప్పాలి. అప్పుడు ఆ క్షణం, హే పొట్టి, ఈ మాట కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానని నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలి. ఆ క్షణం కోసం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రియల్లీ ఐ లవ్ యూ చైత్ర, ఐ లవ్ యూ. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆ ముసల్దాన్ని చంపడం కుదరడం లేదా? ఆ ఇంట్లో ఎటు చూసినా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారే. ఆ సీతారత్నం ముసల్దాన్ని వదిలి ఒక్క క్షణం కూడా పక్కకెళ్ళదు. పగలంతా ఆవిడ కాపలా, రాత్రంతా ఈ చైత్ర కాపలా, మధ్యలో ఈ విరాజ్ గాడు పెద్ద షేకింగ్ స్టార్ డిస్టర్బెన్స్. వీళ్ళందరినీ దాటుకొని ఆ ముసల్దాన్ని చంపడం ఎలా? హౌ రా పృథ్వీ, హౌ? వాళ్ళందరినీ బయటికి పంపించేస్తే? బ్రిలియంట్ ఐడియా పృథ్వీ, బ్రిలియంట్. ఇలాంటి బ్రిలియంట్ ఐడియాలన్నీ ఇందులోంచి యూజ్ చేయాలి. ఇదేదో కొత్త నెంబర్లో ఉంది. హలో, ఎవరండి? నమస్తే అండి, సీతారత్నం గారైనా మాట్లాడేది? అవునండి, చెప్పండి. నా పేరు వెంకట్రావు అమ్మ, టెక్స్టైల్ షాప్ ఓనర్ని. ఎల్లుండి మాది కొత్త షాప్ ఓపెనింగ్ ఉందండి. ఓ 500 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మీ క్యాటరింగ్ గురించి చాలా బాగా విన్నా, అందుకే కాల్ చేశానమ్మా. చాలా సంతోషం సార్, తప్పకుండా చేస్తాం. 500 మందికి చేయగలరు కదమ్మా? మీరు అలాంటి భయమేం పెట్టుకోని అవసరం లేదు సార్. ఎంతమందికైనా సరే రుచిగా శుచిగా వండి పెట్టగలం. అది తెలిసే అదే పనిగా మిమ్మల్నే కాంటాక్ట్ అయ్యానమ్మా. చాలా సంతోషం అండి. మిమ్మల్ని ఎప్పుడొచ్చి కలవాలో చెప్తే ఒకసారి వచ్చి కలిసి అన్ని వివరంగా మాట్లాడుకుందాం. లేదంటే మీరే మా అమ్మ ఊరికి వచ్చినా సరే మీ ఇష్టం సార్. ఓపెనింగ్ ఎల్లుండే కాబట్టి నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్నానమ్మా. మీరిక్కడికి వస్తే అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఈ సమయంలో అంటే ఆడవాళ్ళం ఎలా రాగలం సార్? అడ్డడ్డే, మీరేం కంగారు పడకండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు.